దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 11. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. అపోస్తుల కార్యములు 6:3. దేవుని వాక్యమును అనుసరింపక తప్పిపోవుటచే ఈనాడు దేవుని ప్రజల మధ్య ఎంతో గొప్ప నష్టమును చూడగలం. ప్రార్థన ద్వారా పెద్దలను కనుగొనగలమనుకుని వారు సైతం అజాగ్రత్త పరులై దేవుని సేవకులు జతపనివారుగా కలిసి ప్రార్థించుట అను ఈ ప్రాముఖ్యమైన పనిని నిర్లక్ష్యం చేసి మానవుల యోగ్యతలు, మాట్లాడుటలో వారికున్న సామర్థ్యతను లేక లోకమునందలి వారి స్థానము, ఇతర అర్హతలను బట్టి నడిపించబడు పెద్దలను నియమించుచున్నారు. దాని ఫలితము ఆత్మీయ గొడ్డుబారిన పరిస్థితి. ఆత్మీయముగా పసిపిల్లలుగా నుండుట, కూడికలకు వచ్చిన వారు తిరిగి ఆకలితోనే వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత దావీదు పశ్చాత్తాపపడగా దేవుడు అతనిని క్షమించెను. దేవుడు దయాళుడు, కృపానిధి. మనలను మనము తగ్గించుకొని మన పొరపాట్లు, తప్పిదములు ఒప్పుకొనినచో మనలను క్షమించి పోగొట్టుకొనిన సమస్తమును తిరిగి పొందుటకు సహాయము చేయువాడై ఉన్నాడు. దేవుని మందసము యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడుచున్నది. ఆయన కోరు వాటిని ప్రజలకు తెలియజేయుటకును, రక్షణ మార్గమును చూపించుటకును ఆధిక్యత కలిగిన వారై తిరిగి జన్మించి ఆయనచే పిలువబడిన వారే. అయ్యో, ఈ దినములలో జరుగుచున్నదేమనగా దేవుని పిలుపు లేని అనేకులు సేవకులుగా విదేశములకు పంపించబడుచున్నారు. ఆ కారణము చేత అలాగున పంపబడిన వారిలో 165 కంటే అధికముగా వారు సేవ చేయవలసిన కాలమునందు మొదటి 5 సంవత్సరములు ముగిసిన తర్వాత వారు తిరిగి తమ స్థానములకు వెళ్ళటలేదు. ఇదే విధంగా ఆయన పరిచర్యకు దేవుడు ఏమాత్రము పిలువబడని వ్యక్తులను వారి ధనమును బట్టి, పదవిని బట్టి సంఘములలో అనేక అధికారములు ఇచ్చుట వలన దేవుని చిత్త ప్రకారము సంఘ కార్యక్రమములను జరిగించలేని వారై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.